వైసీపీ సమన్వయకర్తల నియామకంపై విశాఖలో చిచ్చు రాజుకుంటోంది. విజయనగరం జిల్లా నేతను విశాఖలోని ఓ నియోజకవర్గ ఇన్ఛార్జిగా నియమించారు. అలాగే వైజాగ్ లీడర్కు అనకాపల్లి జిల్లాలోని ఓ స్థానం కోఆర్డినేటర్గా బాధ్యతలు అప్పగించారు. దీనిపై నిరసన వ్యక్తమవుతోంది. ఇంతకీ ఎవరా నేతలు, వారి స్థానాలేవి, పార్టీ కేడర్ ఏమంటోంది? ఫ్యాన్ పార్టీలో ఇన్ఛార్జీల మార్పుపై ఇన్సైడ్ స్టోరీ. గత ఎన్నికల్లో కొందరు అభ్యర్థులను మార్చి మరికొందరిని బదిలీ చేసిన వైసీపీ అధినాయకత్వం ఇప్పుడు ఇన్ఛార్జీల విషయంలో అదే పద్ధతిని అనుసరిస్తోంది. మార్పు మంచిది కాదని గత అనుభవం రుజువు చేసిన గుణపాఠం నేర్చుకోలేదు. ఇప్పుడు ఉత్తరాంధ్రలో సమన్వయకర్తలకు స్థానచలనం కలిగించింది. విశాఖ జిల్లా నేతకు అనకాపల్లి జిల్లా చోడవరం బాధ్యతలు అప్పగించిన వైసీపీ హైకమాండ్ విజయనగరం జిల్లా నేతను భీమిలి ఇన్ఛార్జిగా నియమించడం వివాదాస్పదమవుతోంది. గతంలో తప్పు చేసి చేతులు కాల్చుకున్న వైసీపీ మళ్లీ అదే పని ఎందుకు చేస్తుందో అర్థం కావడం లేదని పార్టీ క్యాడర్ తలబాదుకుంటోంది. పార్టీ హైకమాండ్ తీరుపై ఆగ్రహంతో ఉంది. గత ఎన్నికల్లో ఒక స్థానం ఎమ్మెల్యేని మరో సీటుకు బదిలీ చేయడంతో పాటు మరికొందరిని జిల్లాల ఎల్లలు దాటించింది. ఇప్పుడు పార్టీ సమన్వయకర్తల విషయంలోనూ అదే జరుగుతోంది. ఏ జిల్లా నేతను అదే జిల్లాలో ఏదో ఒక నియోజకవర్గంలో సర్దుబాటు చేయాలని కోరుతోంది. లేకపోతే ప్రజాదరణ పొందడం కష్టమని చెబుతోంది. విజయనగరం జిల్లాకు చెందిన మజ్జి శ్రీనివాసరావు అలియాస్ చిన్న శ్రీనును విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గ ఇన్ఛార్జిగా నియమించింది. శాసన మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ మేనలుడు మజ్జి శ్రీను స్థానికేతర నేతకు భీమిలి బాధ్యతలు అప్పగించడంపై క్యాడర్లో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. విశాఖ జిల్లాలో పార్టీ నేతలు ఎవరూ లేనట్లు ఇతర జిల్లా లీడర్ను ఇక్కడ నియమించడం ఏంటని ప్రశ్నిస్తోంది. గతంలో చేసిన ఇలాంటి ప్రయోగం వికటించిన విషయాన్ని గుర్తు చేస్తుంది. 2019లో ఇక్కడ నుంచి గెలిచిన అవంతి శ్రీనివాస్ నాన్ లోకల్. 2014లో అనకాపల్లి టీడీపీ ఎంపీగా గెలిచారు. గత ఎన్నికల్లో భీమిలిలో ఓడిపోయారు. ఆ తర్వాత వైసీపీకి రాజీనామా చేశారు. దీంతో ఖాళీ అయిన ఇన్ఛార్జ్ పదవిని స్థానిక నేతకు ఇవ్వకుండా విజయనగరం జిల్లాకు చెందిన చిన్న శ్రీనుకు బాధ్యతలు అప్పగించడాన్ని ఫ్యాన్ పార్టీ క్యాడర్ తప్పుపట్టింది. భీమిలి నియోజకవర్గాన్ని డంపింగ్ యార్డ్ గా మార్చేశారని మండిపడింది. ఇతర జిల్లాల నేతలను తీసుకొచ్చి టికెట్లు ఇస్తున్నారని నిప్పులు చెరిగింది. వైసీపీ హయాంలో ఓ వెలిగిన మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ పరిస్థితి మరీ ఘోరంగా ఉంది. ఇప్పటి వరకు ఈయనకు సొంత నియోజకవర్గం లేదు. ఫ్యాన్ పార్టీ అధినాయకత్వం అమర్నాథ్ ను ఆట ఆడుకుంది. 2019లో అనకాపల్లి వైసీపీ ఎమ్మెల్యేగా ఎన్నికై జగన్ కేబినెట్ సెకండ్ హాఫ్ లో మంత్రిగా పనిచేశారు. గత ఎన్నికల్లో విశాఖ జిల్లా గాజువాకలో ఓడిపోయిన తర్వాత నుంచి ఇన్ఛార్జిగా కొనసాగుతున్నారు. ఆ తర్వాత విశాఖ జిల్లా పార్టీ అధ్యక్షుడయ్యారు. అయితే ఇప్పుడు గుడివాడను అనకాపల్లి జిల్లాకు బదిలీ చేసి చోడవరం నియోజకవర్గ సమన్వయకర్తగా నియమించడంపై ఈయన వర్గం గుర్రుగా ఉంది. సొంత జిల్లాలో ఏదో ఒక నియోజకవర్గానికి సమన్వయకర్తగా నియమించకుండా పొరుగు జిల్లాలకు పంపడం ఏంటని క్వశ్చన్ చేస్తుంది. విశాఖ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న గుడివాడ అమర్నాథ్ను చోడవరం నియోజకవర్గ కోఆర్డినేటర్గా నియమించడం మింగుడు పడని పరిణామంగా మారింది. విశాఖకు 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న చోడవరం వెళ్లి రావడం, నగరంలో పార్టీ నేతలకు అందుబాటులో ఉండడం ఏకకాలంలో సాధ్యం కాకపోవచ్చు. చోడవరం నియోజకవర్గ సమన్వయకర్తగా నియమించడం సంతోషంగా ఉందని గుడివాడ అమర్నాథ్ బయటకు చెబుతున్నా లోపల మాత్రం మదన పడుతున్నారని పార్టీ వర్గాల్లో వినిపిస్తుంది. అక్కడకు వెళ్లడం ఇష్టం లేదట. అయితే ఈ విషయాన్ని గుడివాడ హైకమాండ్ కు నేరుగా చెప్పలేక తనదైన శైలిలో నిరసన తెలియజేస్తున్నారని లోకల్ టాక్. చోడవరం సమన్వయకర్తగా నియమించిన తర్వాత ఈ నెల 22న గుడివాడ బర్త్డే వచ్చింది. అయితే తనకిష్టం లేని పదవి ఇచ్చినందుకు పుట్టినరోజు వేడుకలు జరుపుకోకుండా నిరసన వ్యక్తం చేశారన్నది అనుచరుల వాదన. ఆ రోజున పార్టీ నేతలకు కార్యకర్తలకు అందుబాటులో లేకుండా విజయవాడ వెళ్లిపోయారని చెబుతున్నారు. గుడివాడ అమర్నాథ్ బర్త్డేని గ్రాండ్ గా సెలబ్రేట్ చేయాలని నేతలు, అభిమానులు నగరంలోని పలుచోట్ల భారీ హోర్డింగ్స్, ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అయితే అమర్నాథ్ విశాఖలో అందుబాటులో లేకపోవడంతో పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేసి మమా అనిపించారు. మరోవైపు గుడివాడ అమర్నాథ్ కు బర్త్డే విషెస్ చెప్పేందుకు ఆ రోజు చాలా మంది నేతలు బొకేలతో ఇంటికి వచ్చారు. కానీ సిటీలో లేరన్న విషయం తెలుసుకుని ఉసూర్మంటూ వెళ్లిపోయారు. ఇక చోడవరం ఇన్ఛార్జిగా నియమితులైన తర్వాత నియోజకవర్గం నుంచి వచ్చిన నేతలు, కార్యకర్తలకు కూడా చేదు అనుభవమే ఎదురైంది. పదవిపై ఆసక్తి లేకపోతే ఆ మాటను పార్టీ హైకమాండ్ దృష్టికి తీసుకువెళ్లాలి. కానీ విశాఖలో తన బర్త్డే జరుపుకోకుండా నిరసన వ్యక్తం చేయడం, పార్టీ శ్రేణులను ఇబ్బంది పెట్టడం సరికాదని వైసీపీ నుంచే కామెంట్స్ వచ్చాయి.